ఏంటా కంగారు, కొద్దిసేపు మాట్లాడుకుందాం. నిజమే కదా పాప, డైరెక్ట్గా స్టార్ట్ చేస్తే అమ్మాయి కదా కొంచెం ఇబ్బంది ఉంటుంది. మాట్లాడుకుందాం. ముందు మీరు మాట్లాడతారా, నేను మాట్లాడాలా? నేనే. వద్దులే, నేనే మాట్లాడతా. ఆ? అసలు నేను మా అక్క ఎంత క్లోజ్ తెలుసా? కొంపతీసి ఇప్పుడు అది చెప్తావేంటి? చిన్నప్పుడు నన్ను కుక్క కరిస్తే మా అక్క ఆ కోపంతో కుక్కనే కరిచేసింది. ఓహో, కుక్క కరవడం వల్ల నువ్వు, కుక్కను కరవడం వల్ల మీ అక్క ఇలా తయారయ్యారనమాట. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు ఒకడు నా చేయి పట్టుకున్నాడని చెప్పి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ కూడా పెట్టుకుంది. నన్ను స్కూల్లో జాయిన్ చేసినప్పుడు నా మీద బెంగతో రోజు ఏడ్చేదండి మా అక్క అయితే. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు ఓసిని అంకమ్మ, రాత్రి ఎప్పుడో 10 గంటలకు మొదలుపెట్టావు, ఇప్పుడు 5 అయింది, ఇంకా 5th క్లాస్ దగ్గరే ఉన్నావు. ఈ ప్రకారం చూస్తే మీ అక్క డెత్ వచ్చేసరికి 2 రోజులైనా పడుతుందేమోనే. కొంచెం డీటెయిల్గా చెప్తే మీకు అర్థమవుతుందని. ఈ స్టోరీ చెప్పడానికి మన ఫస్ట్ నైట్ తప్ప ఇంకా మంచి రోజు దొరకలేదే నీకు? ఒక్క నైట్కే ఇంత బాధపడితే ఎలా అండి? సరే, ఇప్పటి నుండి ఏ నైట్ టైం అయినా మా అక్క గురించి నేను చెప్పను, ఓకేనా? అంటే నైటు సర్లే, ఒక్క నైటేగా పోయింది, ఇంకా చాలా నైట్లు ఉన్నాయి. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాదే మొదటి రాత్రి. వచ్చేసా. నిన్నెవడు రమ్మన్నాడు? ఆయన లోపలికి వచ్చే ముందు కాలింగ్ బెల్ కొట్టి రావాలని తెలీదా? నేనేమైనా పాలేసేదానా కాలింగ్ బెల్ కొట్టి రావడానికి? అయినా నా రేంజ్ ఏంటో చూపించినా నీకు ఇంకా పొగరు తగ్గలేదు. ఏంటో నీ రేంజు? నీ మొదటి రాత్రిని కాలరాత్రిగా చేశాను కదా. అబ్బా, కామ్గా క్రెడిట్ కొట్టేద్దాం అనుకుంటున్నావా? నా మొదటి రాత్రి క్యాన్సిల్ అయింది నీ వల్ల కాదు, మీ చెల్లి వల్ల. ఎలా అయితే ఏంటి, ఆగిందా లేదా? ఈ రోజు మాత్రం ఆగదు. బూతులు అయినా ఇది వంటగదిలోకి వెళ్తుందేంటి? ప్యాంట్ కంఫర్ట్ ఉండదు, నిక్కర్ అయితేనే ఓకే. ఏంటా చూపు? ఈరోజు ఇక్కడ జరగబోయేది సిగ్గు లేకుండా చూడు. రేపు మార్నింగ్ వచ్చి నా పెర్ఫార్మెన్స్కి టొమాటో రివ్యూస్ ఇద్దువి, సరేనా? ఉమ్మా. ఎలా ఉంది? ఇచ్చింది పాలే కదా, ఏదో పాయసం ఇచ్చినట్టు కడుగుతుంటే తీయగా ఉన్నాయి. నేనే చేసా. ఇప్పుడు నేను చేస్తాగా. ఏమైందండి? ఒక్కసారి వాష్రూమ్కి వెళ్ళి వస్తా. ఓకే. ఏం తేడా కొడుతుంది? ఇంకొక్కసారి. అబ్బా, ఏంటండి?